గిరిజనులను కించపరిచేలా మాట్లాడారు అంటూ విజయ్ దేవరకొండపై గిరిజన జేఏసీ నేతలు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెట్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ మాట్లాడుతూ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారు అని, అతనిపై చర్యలు తీసుకోవాలి అని కిషన్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈరోజు భారతదేశంలో ఉండే ప్రకృతి బతుకుందంటే చెప్పి ఇది గిరిజన బిడ్డల వల్ల. ఈరోజు భారతదేశంలో బతుకున్న ఖనిజ సంస్కరణలు ఈరోజు బతుకున్నాయంటే ఈరోజు గిరిజన బిడ్డల. ఈరోజు జంతువులు సురక్షితంగా ఉన్నాయంటే అది గిరిజన బిడ్డల వల్ల. ఎందుకంటే ట్రైబ్స్ అన్ని మేము గుట్టలలో చెట్లలో ఈరోజు ప్రకృతిని ప్రేమించే గిరిజన బిడ్డలను ఇంత దారుణంగా అవమానించినందుకు ఈయన చేసే ప్రతి ఒక్క సినిమాను సోషల్లీ బైకాట్ చేయాలి. మేము త్వరలోనే గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే రేపు వారి ఇంటిని కూడా ముట్టడిస్తాం. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ అయినటువంటి అక్కడ కూడా ముట్టడిస్తాం. అలాగే ఫిలిం ఛాంబర్ కార్పొరేషన్ దిల్ రాజు గారిని కూడా వారి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అలాగే సినిమా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇస్తాం. ఇప్పుడు 2 గంటలకి నేషనల్ ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలంటే బిర్సా ముండా గారి కాళ్ళు మొక్కాలి, కొమరం భీం గారి కాళ్ళు మొక్కాలి. సేవలాల్ మహారాజ్ దగ్గరలో ఉన్న సేవలాల్ మహారాజ్ సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి అక్కడ ఒక కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోని ట్రైబల్స్ని పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసే విధంగా విజయ్ దేవరకొండ గారు కామెంట్ చేసిన సందర్భంగా ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి మనోభావాలు కించపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిఐ గారిని విజ్ఞప్తి చేశాము. వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు